హాయ్, చెప్పాను కదా గీత 17వ శ్లోకం అర్జున విషాద యోగంలో చెప్తున్నా. 17వ శ్లోకం వినండి. మీకు నచ్చట్లేదో అర్థం కావటంలా నాకు. గీతోపదేశం అయితే మంచిది, భగవద్గీత అంటే మంచిది. మాఘమాసంలో ఆ పుణ్యం సంపాదించుకోండి. మీరు చూసినా చూడపోయినా నేను చెప్తాను అనుకున్నా చెప్తున్నా. విన్నా వినకపోయినా మీరు చదువుతున్న 17వ శ్లోకం, దానికి అర్థం చెప్తా. కాశ్యస్య పరమేశ్వాసు శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకీ చ పరాజితాః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దదుత్మః పృథక్ పృథక్. అంటే దానికి అర్థం ఈ శ్లోకానికి, ఓ రాజా, అంటే మనం యుద్ధానికి సిద్ధమై ఉన్నాం కదా, యుద్ధానికి ఎవరెవరు సైన్యాలు వచ్చారో దాని గురించి వివరణ. ఓ రాజా, మహాధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండియు, దృష్టద్యుమ్నుడును, విరాటరాజు, అజేయుడైన సాత్యకియు, ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క 5 పుత్రులు, భుజశాలియు, సుభద్రాపుత్రుడు అగు అభిమన్యుడు తమ తమ శంఖాలను వేరువేరుగా పూరించారు. హాయ్, నెక్స్ట్ శ్లోకం మళ్ళీ చెప్తా. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణ, మీరు వినండి, గీత చాలా మంచిది. ఇంకా మాఘమాసం ఎక్కడుంది? రేపు శివరాత్రి తర్వాత అమావాస్య అయిపోతుంది కదా. వినండి భగవద్గీత. నేనైతే చెప్తూనే ఉంటా, ఇది అయిపోయేదాకా 18 అధ్యాయాలు వింటుండండి. ఒక్కొక్క శ్లోకం చెప్తున్నా. ఇప్పుడు ఒక శ్లోకం చెప్పా, వినండి. విని తరించండి ఆ కృష్ణుడిని విని. కృష్ణుడిది అర్జున విషాద యోగంలో 17వ శ్లోకం చెప్పాను, వినండి. విని మీరందరూ తరించండి, ఆ భగవత్ కృపకి పాత్రలు అవ్వండి. జై శ్రీకృష్ణ పరమాత్మ. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. అంతా ఒకటే. సరే, రేపు హ్యాపీగా శివరాత్రి. మీరు శివ అంటూ చలికి లేచి ఆ శివుణ్ణి ప్రార్థించుకోండి. ఉపవాసం ఉండండి, మళ్ళీ జాగారం ఉండండి, భక్తితో భజనలు చేసుకోండి. అందరూ సంతోషంగా ఉండండి, ఆల్ ఫ్యామిలీస్. హాయ్, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ పరమాత్మ. జై జై.